నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మోటార్ రిపేర్ చేయించడం లేదని మున్సిపల్ అధికారులపై మండిపడ్డ 34వ వార్డు బీవై నగర్ కాలనీవాసులు. ఈ నెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించిన జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ మైసమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న సులభ్ కాంప్లెక్స్ గోడను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి. సిరిసిల్ల వస్త్ర వ్యాపార నాయకులను రాజకీయంగా వాడుకుంది నిజం కాదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ చేనేత సెల్ నాయకులు. దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసింది దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయేనని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే దేశ ప్రధానిగా సేవలందించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఐటీ రంగానికి ఆజ్యం పోసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. నేడు సీఎం నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, ఆడపు చంద్రకళ, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుకొని అదేవిధంగా ఆయన 18 సంవత్సరాల కోట హక్కు కలిగించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు ఎన్నో అవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహనీయుడు వారికి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ఒక సామాన్య ప్రజవలే తన జీవితం గడుపుకున్నటువంటి ప్రస్థానంలో అనుకోని రీతిలో వారి యొక్క తమ్ముడి మరణానంతరము తల్లికి చేదోడు వాదోడుగా ఉండడం గురించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారు చాలా ప్రేమ హృదయంతో వెలిగి భారతదేశాన్ని అత్యధిక మెజార్టీతో నెహ్రూ గారి జమానాలో కూడా అన్ని సీట్లు రాకుండా పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలిపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి మహానేత రాజీవ్ గాంధీ. వారి హయాంలోనే ఐటీ పరిశ్రమ ప్రపంచం లోపలే భారతదేశం ముందుగా ఉండాలని మన యొక్క యువత ఐటీతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని, ప్రపంచం లోపలనే మన యొక్క ఆర్థికాభివృద్ధి అధికంగా ఉంటుందని భావించినటువంటి నేత, పెద్ద మహానుభావుడు. ఆయన మన యొక్క దేశం యొక్క గొప్పదనానికి చిరునామాగా వెళ్ళినటువంటి వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో శ్రీలంక సైన్యం మనం సాయం చేయమంటే మన సైన్యం సాయం చేసిన పరిస్థితులలో అప్పుడు ఎలక్షన్లో పెరందూర్ కంపెనీలో తిరుగుతూ వారిన పడి మృతి చెందినటువంటి మహానుభావుడు. ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణకి ఆద్యం పోసినటువంటి మాననీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి అత్యంత కీలక సమయంలో, అత్యంత క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారి తీవ్ర మరణానంతరం వారు ఈ దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి ఒక మెజారిటీతో పార్లమెంట్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అతి చిన్న వయసులోనే ప్రధానిగా
బాధ్యతలు చేపట్టినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఇవాళ ఐటీ రంగంలో మనం ప్రతి గ్రామంలో ఇవాళ సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ లేకుంటే ఇతరత్ర ఐటీ రంగం డెవలప్ అయిందంటే ఇలా వారు చూపినటువంటి విధానమే, వారు చూపినటువంటి తీసుకొచ్చినటువంటి పథకమే. అలా దేశంలో యువకులందరూ కూడా యుక్త వయసులో ఓటు హక్కు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 21 సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకే చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాటలో ఎవరు సోనియా గాంధీ గారు కానీ, ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో మహేష్ గౌడ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ వారు చూపినట్టు వాటపట్టలో నడుస్తూ వారు చూపినటువంటి బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ, స్త్రీలకు కానీ ఎన్నో అత్యంత వారికి కావాల్సినటువంటి పథకాలు నెరవేరుస్తూ చూపుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది తెలంగాణలో. వారి బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటూ వారికి జయంతి సందర్భంగా వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. దివంగత మహానేత, దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఈరోజు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మహాసంకల్పంతో వారు చేసినటువంటి ఒక సంస్కరణలు, వారు చేసినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వచ్చింది అనంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రణాళికలు, వారు చేసినటువంటి పాటలోనే ఈరోజు అభివృద్ధి జరిగిందనేటువంటి మాట బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని కొనియాడినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఆ భవిష్యత్తు ఉండాలంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చినటువంటి కారణంగానే ఈరోజు భారతదేశం మరి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఉంది. ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఐటీ రంగంలో, విద్యారంగంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఐటీ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి యొక్క సారథ్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు చూపినటువంటి బాటలో నేటి యువతరం, నేటి విద్యార్థి లోకం వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఇంకా ఉజ్వలమైనటువంటి భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ ముందు కంకణబద్దులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనవంతు సేవలు అందించే విధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఉండాలనేటువంటి సంకల్పంతో చేసిన రాజీవ్ గాంధీ గారి కళలను నిజం చేయడానికి అందరం నడుము బిగించి చేయి కలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ వారికి మరొక ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ 34వ వార్డులో నీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. చెడిపోయిన మోటార్ను తీసుకెళ్లి రిపేర్ చేయించి బిగించకపోవడంతో నెల రోజుల నుండి నీటి సమస్య తలెత్తిందని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో నీటి సరఫరాలో గత కొన్ని రోజుల నుండి అంతరాయం ఏర్పడడంతో కాలనీలోని పవర్ బోర్ పైన ఆధారపడి కాలనీ వెల్లడిస్తున్నట్లు వార్డు ప్రజలు వెల్లడించారు. బోర్ మోటార్ రిపేర్ కావడంతో తీసుకెళ్లిన అధికారులు దాన్ని సరిచేసి బిగించకపోవడంతో నీటి సమస్య తలెత్తిందని కాలనీ మహిళలు తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి బోర్ మోటార్ను బిగించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దార్ల సందీప్ కాలనీ వాసులు ఉన్నారు. మరి ఎవరు పట్టించుకోవటం లేరు. కాంగ్రెస్ వచ్చింది, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు గోరకు ఇబ్బంది, నీళ్ళ గోస అవుతుంది. ఎవరు పట్టించుకోవడం లేకపోతే మరి మాకు ఇబ్బంది ఏంది. నల్లలు చక్కగా వస్తలేవు. 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. ఆ నల్ల 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కానీ అర్ధగంట సేపు చూపిస్తలేరు. అర్ధగంట సేపు చూపించకపోతే మాకు ఇబ్బంది, ఎంత ఇబ్బంది అవుతుంది. నీళ్ళకు బాగా గోస అవుతుంది మాకు. మరి ఎవరు పట్టించుకోవాలి? ఇక మరి కాంగ్రెస్ పట్టించుకుంటలేపాయి, నీళ్ళు పట్టించుకుంటలేపాయి. మాకేంటి అన్నట్టుగా ఊకుండా వచ్చింది. మరి మా ఇబ్బంది ఎవరు చెప్పుకోమంటావు? నీళ్ళకు ఇంత బాధ అవుతుంది. ఎక్కడికో బోరింగ్ కాడికి పోతే వాళ్ళు కోపం చేస్తారు, గీడికి వస్తారు మోపుతుండ్రని.
మరి ఎట్లా ఆ ఇబ్బంది తోటి మరి ఎవరు చెప్పమంటారు ఎట్లా? బోరు పాడయ్యి 30 రోజులు నెల దగ్గరికి వస్తుంది. మున్సిపల్ అధికారులు మున్సిపల్ వాళ్ళు మోటార్ తీసుకుపోయినారు. ఇంతవరకు దాన్ని రిపేర్ చేయించడం కానీ బాగు చేయించడం కానీ జరగలేదు. ఇప్పుడు నీళ్లకు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు మున్సిపల్ అధికారులు కమిషనర్ తొందరగా స్పందించి నీటి కొరత తీర్చడానికి తొందరగా మోటార్ రిపేర్ చేయించి 34వ వార్డులో బీవై నగర్లో ఈ మోటార్ రిపేర్ చేయించి కాలనీ వాసుల నీటి కొరత తీర్చాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇటువంటి జరిగినప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రజలు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే మీరు తొందరగా స్పందించి అధికారుల ద్వారా ఈ మోటారు రిపేర్ చేయించాలని కోరుచున్నాను. జిల్లాలో ఇంద్రమయుల నిర్మాణానికి సంబంధించిన ఇసుక, మోరం, మట్టి కొరత, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం అప్పచెప్పడం ద్వారా భవన మరియు ఇతర నిర్మాణ పన్నుల రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జరిగే నష్టాలను చర్చించి జిల్లాలో స్థానిక సమస్యలపై ఆగస్టు 25వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐగమంటే ఎల్లారెడ్డి అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు అధ్యక్షతన బీవై నగర్లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్లో నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమయుల నిర్మాణానికి సంబంధించిన ఇసుక, మోరం, మట్టి కొరత వలన నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగి ఇంద్రమయుల లబ్ధిదారులతో పాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్లారెడ్డి అన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని, దీనివలన జిల్లాలో భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాపెల్లి రమేష్, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిఐటియు ఆఫీసులో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వచ్చే సోమవారం 25వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పెద్ద ఎత్తున అల్లకల్లోలంగా ఉండడం జరిగింది. అందులో ముఖ్యమైన సమస్య జిల్లాలో ఉచిత సమస్య. ప్రభుత్వము ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినట్టే ఇచ్చి 5 లక్షలు ఇస్తామని గొప్పన చెప్పుకోవడం తప్ప ఆ 5 లక్షలు కూడా సరిపోవడం అనే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం చేయడం అనేది జరిగింది. మరి మన జిల్లాలో ఈ కలెక్టరు ఉష్క ఆ ఇండ్లకు సరఫరా చేయడంలో విఫలం చెందడం అనేది జరిగింది. అట్లాగే మట్టి కొరత కూడా పెద్ద ఎత్తున ఉండడం వలన ఆ ఇండ్లు కట్టుకునే యజమానులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. ఇండ్లు ఇచ్చిన పాపానికి ఇటు సలాక ఇటు ఇటుకే మొత్తం ముడి సరుకులన్నీ పెరిగి పెద్ద ఎత్తున యజమానులు నష్టపోవడం జరుగుతుంది. అట్లాగే ఇసుక ఇటువంటి ముడి సరుకులన్నీ దొరకక కార్మికులకు కూడా పని లేని పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడడం అనేది జరిగింది. అందుకొరకే రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇసుక మరియు మట్టి ఇటు కంకర ఇటువంటి మొత్తం సమస్యల మీద పెద్ద ఎత్తున రేపు కలెక్టరేట్ ముందు ధర్నా ఉంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వము అనుసరించడం అనేది జరుగుతుంది. ఈ కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ మొత్తము ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం అనేది జరిగింది. దాని మీద పేన ప్రభుత్వం ఉండగా పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి కమిషనర్ ముట్టడి చేస్తే అప్పటి ప్రభుత్వం వెనుకకు తీసుకోవడం అనేది జరిగింది. ఆ తదుపరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని కొనసాగింపు విధంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం అనేది జరిగింది. అట్లా అప్పచెప్తే కార్మికులు పెద్ద ఎత్తున లబ్ధి పొందకుండా నష్టపోతారు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచించి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పే విధానాన్ని మానుకోవాలి. అట్లాగే ఈఎస్సీ సెంటర్ అని పెట్టి కార్మికులకు హెల్త్ చెకప్ అని పెట్టి కార్మికుల సొమ్మును దోచుకునే విధంగా
ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రైవేటు ల్యాబ్లకు సొమ్ము దోసుకోవడానికి ఈ పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. వాటి పరీక్షలు చేస్తే కార్మికులు ఎటువంటి లాభం పొందే విధంగా లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని రేపు 20వ తారీఖున జిల్లా కలెక్టర్ ముట్టడి ఉన్నది కాబట్టి జిల్లాలో ఉన్న కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం అనేటువంటిది జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, మరి ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు అంటే ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువ పెద్ద ఎత్తున శాంక్షన్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కానీ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవు. మేము ఎక్కువ ఇవ్వటలేము. కానీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేసుకునేటప్పుడు ఇసుక మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించి మరి ఆ ఇసుక రేట్ను ఈ సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం 4,000 వరకు ఉన్నది. మరి మొన్న కలెక్టర్ గారు చెప్తున్నారు, ఎవరికి ఏ లోపం లేకుండా 1,500 రూపాయలకే ఇప్పిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఆయన. మరి 1,500 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, సరిపోయే తీసుకిస్తున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఇల్లు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ అయిన తర్వాత దానిలో మొరం పోసుకోవాలి. ఆ మొరం మీద కూడా ఎక్కడ తవ్వేయడానికి వీలు లేకుండా మరి టిప్పర్ల మీద ఆంక్షలు పెట్టి ఎక్కడ కూడా మట్టి రావట్లే. వాళ్ళు రౌతు పొడి పోసుకుంటున్నారు. అట్లాగే రౌతు పొడి కాకుండా బూడిద అలాంటివి పోసుకోవడం వల్ల మరి తీవ్రమైనటువంటి ఆ ధరలు కూడా ఆకాశాన్ని అంటినాయి. ఆకాశాన్ని అంటి ఒక్కొక్కరు 5 లక్షల ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ఒక 6-7 లక్షల రూపాయలు కలుపుకుంటే తప్ప ఇల్లు అయ్యే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా అయిపోయింది. అంతకుముందు ఊహించారంటే మరి ఇన్ని ఇండ్లకు వస్తే మేము ఎట్లనో అనే రకంగా భయపడ్డోళ్ళు ఇప్పుడు దాదాపుగా 3 నెలలైనా ఎక్కడ బేస్మెంట్లు అక్కడే ఆగిపోయినాయి. ఎందుకంటే భరంతి లేదు, ఇసుక లేదు, మరి బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్ ధర కూడా ఆకాశాన్ని అంటింది. ఇవన్నిటికీ ప్రభుత్వం యొక్క విధానాలు, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు వస్తే కలెక్టర్ విధానాలు అని చెప్పేసి మేము అనుకుంటూ రేపు 25వ తారీఖు నాడు మరి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల మీద అట్లాగే ఇసుక మట్టి ఈ యొక్క కొరత సృష్టించిన కలెక్టర్ మీద వ్యతిరేకిస్తూ 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులే కాకుండా ప్రైవేటుగా కట్టుకునేటువంటి ఇండ్ల యజమానులు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని మీ యొక్క నిరసనను మరి ప్రభుత్వ దృష్టికి పోయే విధంగా ఈ ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే వచ్చే నెల 4 నాడు జిల్లా మహాసభలకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మరి అందరూ కూడా ఈ మహాసభను కూడా విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల మైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న స్లబ్ కాంప్లెక్స్ తొలగించి పక్కనే ఉన్న బస్టాండ్ ఖాళీ ప్రదేశంలో నిర్మించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. పాత బస్టాండ్లో ఉన్న ఆలయం అతి పురాతనమైందని, ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా స్లబ్ కాంప్లెక్స్ నిర్మాణం ఉందని శ్రీకాంత్ కమిషనర్ కు వివరించారు. దీన్ని ఆనుకొని స్లబ్ కాంప్లెక్స్ కూడా ఉందని, వెంటనే దాన్ని తొలగించి బస్టాండ్ కు పక్కగా ఉన్న ఖాళీ ప్రదేశంలో దాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు ఉన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులను రాజకీయంగా వాడుకున్నది కేటీఆర్ కాదా అని కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప ప్రశ్నించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బతుకమ్మ చీరల ఆర్డర్లకు ఏటా 350 కోట్ల రూపాయలు కేటాయిస్తూ వారి బకాయిలను సాకుగా చూపి ఎన్నికల్లో ఇక్కడ పద్మశాలీలను వాడుకుంది నిజం కాదా అని ఎల్లప్ప అన్నారు. సహజ వనరులను దోచుకుంటూ మానేరులో నీళ్లు లేవు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అనిల్ దాస్, భాను, గోరిట్యాల లక్ష్మీపతి, గాజుల నరేష్, దొంత దేవదాసు, మార్గం లక్ష్మణ్, సబ్బని వేణు, వంగరి దత్తు, అలవాల సత్యనారాయణ, పిట్టల దేవరాజు, వెంగళ లక్ష్మీనరసయ్య, మిట్ల రాఘవులు, అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు మొన్న వారి మీటింగ్, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో మరియు మా పద్మశాలిని సంబంధించి వ్యాపారస్తులను వ్యాపారం చేయక రాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. మరి వ్యాపారం చేసే వ్యక్తులను
రాజకీయంగా తీసుకుపోయి మున్గోడు ఎలక్షన్లల్లో మా కులాన్ని, మా పెద్ద మనుషులను, మా కుల సంఘాలను కూడా సిరిసిల్ల నుంచి తీసుకుపోయి మున్గోడులో ప్రచారం చేయించుకున్నాడు. మరి దాన్ని రాజకీయం అంటారా, మరి వ్యాపారం అంటారా? మున్గోడులో ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఏమంటారు? ప్రజలారా మీరు ఒక్కసారి గ్రహించాల్సిన సందర్భం వచ్చింది కనుక నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మరి సిరిసిల్ల కాడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఇవ్వడప్పుడు కూడా సిరిసిల్ల కాడ వస్త్ర వ్యాపార సంఘం సంబంధించిన ప్రతి వ్యాపారి ఇటు మార్కండేయ కండువా, అటు టీఆర్ఎస్ కండువా, కేటీఆర్ని గెలిపించుకున్న దాకా పట్టుబట్టి అలా వెంబడి నింపుకొని వాళ్ళకి వచ్చే బతుకమ్మ పైసలు ఆపి 300 ప్రతి సంవత్సరం 350 కోట్ల రూపాయలు నేను సిరిసిల్ల పద్మశాలి వస్త్ర వ్యాపారులకు ఇచ్చిన అని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు. 7 సంవత్సరాలు ఇచ్చినా ఏం అభివృద్ధి కాలేదు అన్నట్టు. అంటే నువ్వు ఇచ్చింది నేను ఎవరికి ఇచ్చినావు? 350 కోట్లు మా పద్మశాలి వ్యాపారులకు వచ్చినాయా? అందులో మీ దొరలు ఎంతమంది పంచుకున్నారు? దాని లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం 350 కోట్లు ఇస్తే మా పద్మశాలి ఇంత దరిద్రంగా ఉండరు కదా. ప్రతి ఇంటికి ఎన్ని పైసలు ఇచ్చినా ఉంటాయి కదా. మరో విషయం ఏంటంటే నేను బ్రిడ్జి మీదకి రాగా నీళ్లు లేవు అంటున్నాను. బ్రిడ్జి మీదకి నీళ్లు రాకుండా చేసింది నువ్వే కదా. చెక్ డ్యామ్లు ఎవరు కట్టమన్నారు? చెక్ డ్యామ్లు కడితే నీళ్లు రావు కదా. చెక్ డ్యామ్లు కట్టినావు, నీళ్లు రాకుండా చేసినావు. చెక్ డ్యామ్లు కట్టినావు, మా ఉసుకంత ఎత్తుకపోయినావు. ఆ విషయం నువ్వు చెప్పాలి. రాగా తుంగలు ఉన్నాయి, మరి తుంగ చెట్టు మొలిచినాయి, మరి ఆ తుంగలు మొలిపించినా నేనన్నా నువ్వు చెప్పాలన్నా. ఉసుకల తుంగలు మొలవై ఉసుకుంటే ఆ ఉసుక మొత్తం ఎత్తుకపోయినావు కనుక తుంగలు మొలిచినాయి. నువ్వు మాట్లాడే ప్రతి విషయాన్ని భూతత్వంలో పెట్టి ఊరే బస్తాలు కాడుకోవాలి, ఆడ 2 బస్తాలు మనమే ఆడ లేనట్టు చేయాలి, వీడియో తీయాలి, తిట్టాలి, పెట్టాలి, ముఖ్యమంత్రిని తిట్టాలి అనే ప్రోగ్రాం నువ్వు పెట్టుకొని నువ్వు ఎత్తా ఉన్నావు. అదేగాక మీ ఎమ్మెల్సీ శ్రావణ్ కుమార్ గారు ఆయన కూడా పెట్టి కలెక్టర్ కాంగ్రెస్ అంటూ, కార్యకర్త అంటూ. అరే మీ ఈడ 200 ఎకరాలు, ఇక్కడ ఎకరాలకు ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కబ్జా చేసుకుంటే కలెక్టరు రేపు ముందు భావితరాలకు మరి గవర్నమెంట్ సంబంధించిన భూములు లేకుండా పోతే రేపు ఏమన్నా అయితే ఎట్లా అని చెప్పి తను ఈ రియల్ ఎస్టేట్ దందాలను తక్కువ చేసి ఎవరైతే నీ జాగాలు పరంపోగు జాగాలు నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి భయం ఉండి వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలెక్టర్ అనుడు అది కరెక్ట్ కాదు. నీ ప్రభుత్వంలో సిద్దిపేట కలెక్టర్ నీ కాళ్ళు మొక్కిండు, నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు, మరి దాన్ని ఏమంటారు? మీరు చదువుకున్నారు, ఎమ్మెల్సీ అయ్యారు, మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి. ఒక బీసీ బిడ్డవు నువ్వు, ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని ఎకరాలు మరి ఎందుకు పరంపోవు పట్టాలు ఎందుకు అయినాయి? పట్టాలు అయిన దాన్ని రిటర్న్ తీసుకోవడానికి కూడా కలెక్టర్ తప్పేనా? కేసులు పెట్టద్దా? వాళ్ళు ఏం చేస్తే ఊరుకుంటారా? కలెక్టరు ఆయనకున్న పవర్స్ను ఆయన వాడితే కలెక్టర్ ఎజెండా కలెక్టర్ మనిషి, కలెక్టర్ కండవప్పుడు కలెక్టర్ కాంగ్రెస్ అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను శ్రావణ్ కుమార్ని అడుగుతా ఉన్నా. ఇటువంటి విషయాలు లోకల్గా తెలుసుకొని మాట్లాడాలి. ఎవరో చెప్పింది మీ పార్టీ బాగుంటే పార్టీలు ఎక్కువ తిరిగి అద్దనం. ఎందుకంటే నువ్వు ఒక పార్టీకి ఉన్నావు కనుక నువ్వు పార్టీ గురించి మాట్లాడుకో అద్దనం, త్వరల గురించి మాట్లాడుకో అద్దనం. కానీ ఇక్కడికి వచ్చేవరకు అలా ఇన్ని 1000 ఎకరాలు పరంపోవు గవర్నమెంట్ సంబంధించిన జాగాలు కబ్జా అయినప్పుడు అడిగే బాధ్యత కలెక్టర్కి ఉందా లేదా? లేదంటే నువ్వు చెప్పావు ఎమ్మెల్సీగా లేదు అని. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, గవర్నమెంట్ జీతం తీసుకుంటావు, ఒక కలెక్టర్ను కాంగ్రెస్ కార్యకర్త అనుడు అది కరెక్ట్ కాదు. నువ్వు చదువుకున్న వ్యక్తివి, నువ్వు ఆలోచన చేసి ఇంకోసారి కూడా ఆలోచన చేసి మాట్లాడాలని కోరుతా ఉన్నా. మరి పద్మశాలి మేము రాజకీయంగా ఎదగద్దా? పద్మశాలి వ్యాపారులకు రాజకీయం అవసరం లేదా? కేటీఆర్ గారు ఇప్పటికీ మీరు మా దగ్గర 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, శాలలో ఓట్లతోనే గెలిచిర్రు. ఓట్లకు వచ్చేవరకల్లా దొరలు ఏమంటారు? మేము శాలలో ఓట్లు వేయకుండా గెలుస్తామంటారు. ఇక్కడనే మీ సెస్ ఉన్నది, సెస్ ఆఫీసులో చిక్కన్ రామారావు గారు గతంలో పద్మశాలి ఓట్లతో నేను గెలవలే అన్నాడు, మేము శాలలో ఓట్లతో గెలవలే అన్నాడు. మరి నువ్వు కూడా కదా ప్రకటించు కదా, మీ ఓట్లు మాకు అవసరం లేదా? నువ్వు మమ్మల్ని చిన్న చూపు చూసుడు, ఏడబడతాడా, కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, తలకాయ కూర తింటారంటివి మేము అని అన్నామా? మాకు అనే ధైర్యం ఉందా? మీ దగ్గర బుక్ ఉన్న బుక్లో పేరు రాస్తారు. మళ్ళీ ఆలోచన చేయాలి మీరు.
మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మా దానిలోకి ఒకళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఈ 10 వర్షాలకి నీ పార్టీలో ఇక్కడ మేము మారుతాం, మా ఓట్లు నీకేసి ఆలకేసుకుంటాం. ఒకసారి ఆలోచన చేసి వ్యాపారస్తులకు రాజకీయం అవసరం లేదన్నది కరెక్ట్ కాదు. మేము రాజకీయంగా ఎదగాలని నువ్వు కోరాలి, పట్టుకురావాలి, నీ ఎంబడి దింపి మమ్మల్ని రాజకీయ నాయకులను చేయాలి, కానీ మీకెందుకు అని అంటవా? బతుకమ్మ చీరలు ఇచ్చిన 350 కోట్లు అన్నావు, మరి బ్యాక్ ఎందుకు పెట్టిపోయారు? బ్యాక్ పెట్టిపోతున్నా ఆ బ్యాక్ కోసమే వీళ్ళు వేరే పార్టీలో తిరుగుతూ ఉన్నారు. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి నీ బాకీ పైసల గురించి ఈ స్టేట్లు అత్తుర్రు, ఆడికి వ్యాపారస్తులు అత్తుర్రు, కరెంటు గురించి అత్తుర్రు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. నువ్వు ఒక్కసారి అన్న అసెంబ్లీలో మరి పద్మశాలి బతుకమ్మ చీరల గురించి మాట్లాడినావా? కరెంటు గురించి మాట్లాడినావా? పద్మశాలి గురించి ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడతలేవు? నీకు అవకాశం లేదా? అవకాశం ఉన్న కాడ మా పద్మశాలి గురించి ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతా ఉన్నా. పద్మశాలి బిడ్డగా నేను అడుగుతా ఉన్నా, దీని జవాబు నువ్వు చెప్పాలి. అసెంబ్లీలో నువ్వు మాట్లాడే అధికారం ఉన్నప్పుడు మా పద్మశాలి గురించి అసెంబ్లీలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మా కరెంటు బిల్లు గురించి ఎందుకు మాట్లాడతలేవు? మరి నువ్వు స్థానిక శాసనసభ్యునివి, స్థానికంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సెస్ ఉన్నది, సెస్ డైరెక్టర్ ఉన్నారు, సెస్ చైర్మన్ ఉన్నాడు, వారికి చెప్పి మాకు బిల్లు మాఫీ చేపిస్తే వీళ్ళు ఎందుకు తిరుగుతారు ఇంకొకరికి? వ్యాపార బంద్ చేసి రాజకీయంగా తిరగాలని వాళ్ళకి షోకు లేదు. అన్ని వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు కూడా తిరగరు రాజకీయంగా. వాళ్ళకి అన్ని అచ్చుతట్టు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ముందుండి కొట్లాడు, అన్ని ఇప్పి వాళ్ళకు హక్కులు ఇప్పించినాక వాళ్ళు అప్పుడు ఏ రాజకీయం కూడా తిరగరు. రాజకీయంగా ఎదగద్దని మీకు కోరిక ఉంటే చెప్పాలి. పద్మశాలి రాజకీయంగా ఎవరు నిలబడకురా అని చెప్పు. అట్లనన్నా చెప్పు. నువ్వు అట్లా చెప్పవు, ఎదగద్దంటావు. ఇక నువ్వే ఉంటావు ఎప్పటికి. ఇక్కడ దొరలే ఉంటారా? రాజకీయం అసలు 1952 నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కాలే సిరిసిల్లకు, ఒక్క దొర తప్ప ఎవరు కాలే సిరిసిల్లకు. ఇక మీరే ఉంటారు ఎప్పటికి. 74 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికి మీరే. మరి శాలలో ఎందుకు రాజకీయంగా ఎదగాలని మీకు ఉంటుంది? మీరు మమ్మల్ని రాజకీయంగా ఎదగాలని అనుకుంటే మీరే ఒక ఎమ్మెల్యే టికెట్ మాకు ఇచ్చి ఇయ్యిర్రి, మీరు ఊకుండి మమ్మల్ని గెలిపియ్యిర్రి. కానీ రాజకీయం అర్థాన్ని మీరే అనబడుతుంది. మాకు అర్థం ఎట్లా? మీరు ఈ స్థానికంగా రేపు కౌన్సిలర్ కానీ మరి మా శాలలో చేయకుండా ఉంటారా? మరి అట్లుంటే అట్లా చెప్పండి. మేము రాజకీయంగా ఉండకూరి వ్యాపారం చేసుకొని పద్మశాలి అని చెప్పు. మేము అట్టనని ఉంటాం. మీకు ఏ ఓట్లు వేసుకుంటూనే ఉంటాం ఎప్పటికీ. మొన్న కూడా కండువలు వేసుకొని చేసినాం. మీకు టీఆర్ఎస్ కండు వేసుకున్నాం, పద్మశాలి కండు వేసుకొని చేసిర్రు. ఇవాళ వాళ్ళని నువ్వు రాజకీయంగా ఎందుకు చేస్తున్నారు? బ్యాలెన్స్ చేసుకో అంటావు. అంటే నీ ఓట్లు అప్పుడేమో మునుగోడు దొరకపోతావు, సిరిసిల్ల కాడ తిరగాలి. నీకు అవసరం లేనప్పుడు రాజకీయం చేయద్దు. ఇదేం పద్ధతి? కేటీఆర్ ఆలోచన చేసి నువ్వు ఇటువంటి ఆ మాటలు బంద్ చేసి కులంని చిన్న చూపు చూడొద్దని ఖబర్దారని చెప్పి కోరుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మోటార్ రిపేర్ చేయించడం లేదని మున్సిపల్ అధికారులపై మండిపడ్డ 34వ వార్డు బీవై నగర్ కాలనీవాసులు. ఈ నెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించిన జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ మైసమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న సులభ్ కాంప్లెక్స్ గోడను తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు బీజేపీ నాయకుల వినతి. సిరిసిల్ల వస్త్ర వ్యాపార నాయకులను రాజకీయంగా వాడుకుంది నిజం కాదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ చేనేత సెల్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.